దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతనమైన ఆగస్ట్ నెలలో మిమ్మల్ని చూడ్డానికి దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మీరందరూ సుఖంగా క్షేమంగా ఉన్నారని భావిస్తూ, ఈ నెల వాగ్దానము కొరకు మీరు ఎదురు చూపుతూ ఉంటారని నమ్ముచున్నాము. ఈ నెల ఒక వాగ్దానము 133 కీర్తన 1వ వాక్యాన్ని మనం ధ్యానిస్తునేటప్పుడు, సహోదరులు ఐక్యతతో నివసించడము ఎంతో మేలు, ఎంతో మనోహరము అని రాయబడి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సహోదరులు అంటే మనం అనుకుంటాము మన రక్తంతో పాలు పంచుకొని పుట్టిన సహోదరులే మన రక్త సంబంధులే మన సహోదరులు అనుకుంటాము. కానీ దేవుని వాక్యము సెలవుస్తుంది, మన అన్న తమ్ములు, అక్క చెల్లెలు, ఈ లోకంలో ఉన్న ప్రతి సహోదరులు అందరూ మనకు సహోదరులు అయి ఉన్నాము. కావాల్సింది ఐక్యత, మనకు కావాల్సింది దేవునిలో మనము ఐక్యత కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తున్నారు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరూ ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో మనలో క్రీస్తు ప్రేమ వెల్లడించబడాలా. మనము ఐక్యత కలిగి జీవించిన ఎడల దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తారు. ఎందుకంటే స్కూల్ చదివిన దినంలో నాకు ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తున్నది. కట్టిన ఒక కర్రెని ఎవరైనా మనకు ఇస్తే ఆ కర్రెని విరగొట్టమంటే అది సింగిల్ గా ఉన్నది కనుక దాన్ని సులభంగా దాన్ని విరగొట్టగలుగుతాము. కానీ 4-5 కర్రెలు ఒకటేసారి పెట్టి ఒక తాడుతో కట్టిన తర్వాత దాన్ని విరగొట్టమని మనకు చెప్తే దాన్ని మనం విరగొట్టలేము. కారణం ఏంటంటే ఒక్క కర్రె ఉంటే దాన్ని ఈజీగా మనం విరగొట్టగలుగుతాము. 4-5 కర్రెలు ఒకటేసారి పెట్టి ఒక తాడుతో కట్టిన తర్వాత మనం విరగొట్టే మనము దాన్ని విరగొట్టలేము. ఎందుకంటే అదన్నీ ఒక బౌండ్ గా, ఒక ఐక్యతగా మారింది కనుక. అలాగే నా ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యాన్ని 2వ వాక్యాన్ని మనం చదువుతునేటప్పుడు, అంటే తల నుండి ఆయన గడ్డము నుండి ఆయన అంగి నుండి కాలు వరకు దిగజారిన పరిమళ తైలము అని రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మనం ఐక్యతతో, ఎప్పుడైతే ఏక మనస్సుతో మనము ఐక్యత కలిగి జీవిస్తామో దేవుని అభిషేకము మన పైన కుమ్మరించబడుతుంది, దేవుని ప్రేమ మనలో వెల్లడించబడుతుంది. అందుకే నా ప్రియ సంగమా, ఈ ఆగస్ట్ నెలలో ఒక తీర్మానాన్ని మనం తీసుకుంటాము. మనలో కోపము, ద్వేషము, లోకరీతి అయిన డమ్మమైన కార్యాలతో మనం జీవిస్తున్నామా, అవన్నిటిని మనం పక్కన పెట్టేసి దేవుని కొరకు యథార్థవంతులుగా ఐక్యత కలిగి క్రీస్తు ప్రేమను కలిగి మనము ఏక మనసుతో జీవించిన ఎడల తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చించబోతున్నారు. తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారు. ఎందుకంటే ఎక్కడైతే ఐక్యత ఉన్నదో, ఎక్కడైతే ఆయన నామంలో 2-3 కూడి ఉన్నారో నేను ఉన్నానంటున్నారు దేవుడు. అలాగే ఆయనకు కావాల్సింది మనలో ఐక్యత. ఐక్యత మధ్యలో క్రీస్తు ప్రేమ వెల్లడించబడుతుంది. దేవుడు మనలో నివసించే దేవుడై ఉన్నారు. అందుకే ఈ ఆగస్టు నెలలో దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని ఐక్యత కలిగి క్రీస్తు ప్రేమతో మనం నింపబడి జీవితాంతము మనం ఐక్యతతో జీవించడానికి దేవుడు తన కృపని అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ఎందుకంటే ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకెళ్ళము. ఎందుకంటే మనము ఒంటరిగా వచ్చినాము, ఒంటరిగా వెళ్ళిపోతాము. ఏమీ లేకుండా మనము దిగంబరిగా వచ్చినాము, దిగంబరిగానే మనం వెళ్ళిపోతాము. కనుక జీవించే కొద్ది రోజుల జీవితము మనము ప్రేమతో ఐక్యత కలిగి జీవించినలా తప్పకుండా దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నారు. తప్పకుండా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఈ రోజుల్లో ఏ విషయాలు మీరు కలవరపడుతూ, మనసులో నిమ్మలం లేకుండా, సమాధానం లేకుండా, కుటుంబంలో ఐక్యత లేకుండా మీరు జీవిస్తున్నారో, ఈ రోజు క్రీస్తు ప్రేమని మనము ఆయనని అంగీకరించుకొని మనము చివరి దాకా సాక్షులై మనం జీవిస్తాం. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒక్క క్షణం మనం తలవంచి మనం ప్రార్థిస్తాము. పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు ప్రభా, కృప కలిగిన దేవా వందనాలు ప్రభా. ఇదిగో రాజా, ఈ నూతనమైన ఆగస్ట్ నెలలో మేము ప్రవేశించున్నాము తండ్రి. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న పోరాటములను, టెన్షన్ ని మీరు తొలగిస్తూ ప్రభా, ప్రతి మనస్సులో క్రీస్తు ప్రేమని వెల్లడిస్తూ ప్రభా, ప్రతి కుటుంబంలో ఐక్యతని దయచేస్తూ ప్రభా. అవును రాజా, అసమాధానాన్ని తీసుకొస్తున్న దుష్ట శక్తులని యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి. మీరిచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ.